చిన్నమ్మ నాటకం ఎందుకు ఏర్పాటు చేస్తారంటే మహాతల్లి చిన్నమ్మ గారు కూడా అత్తగారింటిలో నష్టాలు పడి 25 సంవత్సరాల తాటాగా పొరుగుచ్చిన కాపురం చేసి మహాతల్లి చిన్నమ్మ గారు మరి పుణ్యం చేసిన కదిరికోగులు చేరి పూలతో వైపుటి వెళ్ళింది చిన్నమ్మ గారు. స్వర్గశ్రైన వారు కూడా అలా పూలతో వైపుటి వెళ్ళాలంటూ మహాతల్లి చిన్నమ్మ నాటకం ఏర్పాటు చేస్తారండి పెద్దలు. మరి కొన్ని లక్షలు పెట్టి సినిమా తీసినా కూడా 2 గంటల సేపు సినిమాలో కూర్చొని సినిమా చూడాలంటే ఎంతో మంది బేజారు పడి వచ్చేసేవాళ్ళు. సినిమాకు కూడా వెళ్ళని వాళ్ళు కూడా. ఈరోజు మనము ఇలాగే చక్కగా కూర్చొని మరి గోవింద నారాయణ వైకుంఠ వాస అంటూ కథ ముందుకు నడిపి మరి రవీంద్ర గారు ఎప్పుడున్నా కూడా ఆయన ఆత్మ దేవుని చేతిలో చేరి చల్లగా వైకుంఠ వెళ్ళాలంటూ మనమందరం ఇలాగా కూర్చొని నాటకం వింటున్నామండి. మహాతల్లి చిన్నమ్మ కథ కూడా చెప్పించిన వారికి, చెప్పిన వారికి, విన్న వారికి అష్టైశ్వర్యములు, భోగభాగ్యములు, ధనధనిక వస్తువుల సగల సంపదలు కలిగి మనం చేసిన కొన్ని పాపాలు కూడా తొలగిపోతాయండి. అటువంటి పరమపతి వర్త చిన్నమ్మ నాటకం ఏర్పాటు చేశారు పెద్దలు. మరియు వారికి కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటూ మేము చెప్పిన కథలో కూడా ఎన్ని ఒప్పు తప్పులున్నా కూడా మరి బిడ్డలు తప్పు చేస్తే అలా క్షమించుకుంటారు, మా అమ్మ కూడా క్షమించుకోవాల్సిందిగా కోరుకుంటూ మధ్యలో కూడా మరి రవీంద్ర గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ముళ్ళు కానీ మరి ఎవరైనా కూడా మరి తలపించుకుంటే వాళ్ళు ఉంటాం కూడా మధ్యలో కూడా తలపించుకుంటూ తర్వాత కథలోకి వెళ్దామండి. మరి ఒక్కొక్కరు మరి రవీంద్ర గారు ఎప్పుడున్నా కూడా భగవంతు సన్నిధిలో చేరాలని మనసారా కోరుకుంటూ మరి అన్నగారిలో కూడా మరి ఒక్కొక్కరు ఎలా తెలుసుకున్నామంటే చక్కనైనా రవీంద్ర గారు ఎక్కడున్నావు నీవు లేక నీ కుటుంబమంతా కుమిలిపోతారు, వాళ్ళు బాధపడతారు. చక్కనైనా రవీంద్ర గారు పెంచడున్నావు, నీవు లేక కుటుంబమంతా కుమిలిపోతారు, వాళ్ళు బాధపడతారు. దారి